హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చేసి స్పైసీ అండ్ టేస్టీ టొమాటో బజ్జీని బయట స్ట్రీట్స్లో బండి మీద దొరికేటటువంటి టేస్ట్తో అదే ఫ్లేవర్తో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే ఈ టొమాటో బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియో చూపిస్తాను. ఈ టొమాటో బజ్జీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మీకు కావాల్సిన క్వాంటిటీలో టొమాటోల్ని ఎర్రగా పండినవి తీసుకోండి. శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లోకి శనగపిండి తీసుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వాము, అలాగే క్రిస్పీనెస్ కోసం 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు వరిపిండి, బియ్యపిండి వేసుకొని మనం బజ్జీ బ్యాటర్ ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇవి వేసే ముందు మాత్రమే ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. వంట సోడాని అసలు స్కిప్ చేయొద్దు, వేస్తేనే మనకి ఫ్లఫీగా వస్తాయి. తర్వాత ఒక గుప్పెడు పల్లీలను తీసుకొని ఆయిల్ వేడి చేసుకొని అందులో వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని తీసేసి ఒక్కొక్క టొమాటోని వీడియోలో చూపిస్తున్నట్టుగా శనగపిండిని పైన మొత్తం కోటింగ్ లాగా వేసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత పైన కొద్దిగా ఇలా ఆయిల్ని వేస్తూ ఉంటే పైన లేయర్ కూడా తొందరగా వేగిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని వీటిని 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కట్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి స్టఫింగ్ కోసం వేయించిన పల్లీలు, కొత్తిమీర, కొద్దిగా మరమరాలు, అలాగే కొంచెం సేవ్, కారపూస, సరిపడా ఆనియన్స్, అలా చల్లారిన టొమాటో బజ్జీని 2 ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత లోపల ఉన్న టొమాటో పీసెస్ని తీసేసి మనం రెడీ చేసుకున్నటువంటి స్టఫింగ్లోకి చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి సరిపడా నిమ్మరసం చల్లుకొని నిమ్మరసం కలిపేసుకొని ఈ స్టఫింగ్ని మనం కట్ చేసుకున్నటువంటి టొమాటో పీసెస్ ఉన్నాయి కదా బజ్జీ లోపలికి స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొత్తిమీర, లైట్గా ఉల్లిపాయలు, కొంచెం నిమ్మరసం చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో బజ్జీలు రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి.